వెల్కమ్ టు స్టూడియోస్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఉస్మానియా విశ్వవిద్యాలయం క్యాంపస్ లో నూతన హాస్టల్ భవనాలను ప్రారంభించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. తిరుపతిని మెగా సిటీగా మారుస్తాం మంత్రి నారాయణ. ఏపీలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభం, లబ్ధిదారులకు అందజేసిన మంత్రి నాదెండ్ల. తిరుమల శ్రీవారిని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దర్శించుకున్నారు. ఈ వేకువజామున కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొన్నారు. దర్శనానంతరం టీటీడీ అధికారులు ఆయనకు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. దేశమంతటా మంచి వర్షాలు పడ్డాయని, పాడి పంటలతో రైతులు ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలన్నారు. మన సైనిక శక్తి, దేశ భద్రత మరింత శక్తివంతంగా ఉండాలని దేవుణ్ణి ప్రార్థించినట్లు కిషన్ రెడ్డి తెలిపారు. ఇటీవల జరిగినటువంటి పహల్గామ్ సంఘటన తర్వాత ఆపరేషన్ సింధూర్తో మన సైనికులు, మన భద్రతా సిబ్బంది ఏ రకంగా వీరోచితమైనటువంటి ప్రదర్శన చేసి మన దేశానికి గౌరవాన్ని పెంచేటువంటి ప్రయత్నము, ఉగ్రవాదులను అంతం చేసేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. భవిష్యత్తులో కూడా మన సైనికులకు మరింత శక్తినివ్వాలి. మన భద్రతా సిబ్బంది మరింత పట్టుదలతో దేశ పరిరక్షణలో అంకిత భావంతో పనిచేస్తున్నారో వాళ్ళకి అన్ని రకాలుగా అండగా ఉండాలి. ఆ రకంగా మన సైనిక శక్తి, మన దేశ భద్రత మరింత శక్తివంతంగా ఉండాలని ఈ సందర్భంగా భగవంతుని ప్రార్థిస్తున్నాను. కులాలు, వర్గ రాజకీయాలతో పోటాపోటీగా నేడి రోడ్డు మీద విగ్రహాలు పెడుతున్న ప్రస్తుత రోజుల్లో ఎవరికీ ఇబ్బంది లేకుండా ఎన్టీఆర్ ప్రతిమ ఏర్పాటు చేయడం ఆదర్శనీయమని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. గుంటూరులో స్తంభాల గురువు సెంటర్లో 12 అడుగుల ఎన్టీఆర్ కాంస్య విగ్రహాన్ని ఎమ్మెల్యే గల్లా మాధవి, మేయర్ కోవెలమూడి రవీంద్రతో కలిసి పెమ్మసాని ఆవిష్కరించారు. రాజకీయ ప్రయోజనాల కోసం రహదారులు, కూడళ్ల మధ్య ఏర్పాటు చేసే విగ్రహాలకు రాబోయే రోజుల్లో అనుమతులు ఇవ్వకుండా చర్యలు తీసుకోవాలని నగరపాలక సంస్థ అధికారులకు సూచించారు. రోడ్లు, డ్రైనేజీ తదితర సమస్యలు నిలయంగా మారిన గుంటూరును ఏడాది కాలంలో ప్రగతి పదంలో నడిపిస్తున్నామని పెమ్మసాని వెల్లడించారు. తెలుగు బిడ్డ తలెత్తుకునేలా అక్షరాస్యులందరినీ వెతికి మరీ అసెంబ్లీకి పంపించి రాజకీయ పాఠాలు నేర్పినటువంటి తెలుగు సింహం అన్న నందమూరి తారక రామారావు గారు. పేద ప్రజల కోసం పుట్టినటువంటి సిద్ధాంతం, ఢిల్లీ పీఠాన్ని కుదిపినటువంటి ఒక ధర్మ పీఠం, అన్నగారి ఆలోచన రూపం మన తెలుగుదేశం అని మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నా. అన్నగారు ఒకసారి మీరు చూస్తే విగ్రహాలు అనేది ఒకప్పుడు అభిమానంతో, ప్రేమతో ఆ వ్యక్తులు చేసినటువంటి గొప్ప ఆలోచనలను ప్రతిబింబించే విధంగా విగ్రహాలు పెట్టుకునేటువంటి సంస్కృతి మొదట్లో తయారైంది. అయితే మనకి ఎంత అభిమానం, ప్రేమ ఉన్నా కూడా, ఏ విగ్రహం పెట్టినా కూడా ప్రజలకు ఇబ్బంది జరగకూడదు, అదేవిధంగా వారి ఆశయాలు ప్రతిబింబించాలి. ఆ విధంగా ఇప్పటివరకు నేను చాలా విగ్రహాలు చూస్తూ ఉన్నాను. కానీ ఈ విగ్రహం పెట్టిన తీరు అంటే రోడ్డుకు అడ్డం లేకుండా పక్కన ఒక స్థలంలో అందరికీ కనపడే విధంగా అద్భుతంగా ఈ విగ్రహాన్ని పెంచినటువంటి హనుమంతరావు గారికి, వారి కమిటీ సభ్యులకి అందరికీ కూడా మరొకసారి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నా. ఈరోజు విగ్రహాలంటే కులాల మధ్య పోరాటం, రాజకీయ పార్టీల మధ్య పోరాటం లాగా తయారైంది. ముఖ్యంగా గుంటూరు ప్రాంతంలో ప్రతి 500-1000 గజాల మధ్యలో ఒక విగ్రహం వెలుస్తా ఉంది. దీనికి అన్ని పార్టీలు కూడా స్వస్తి చెప్పాల్సిన సమయం ఆసన్నమైంది. ఇప్పుడే వస్తూ ఉంటే కొన్ని నడి రోడ్డులో విగ్రహాలు వెలుస్తూ ఉన్నాయి, ట్రాఫిక్ అడ్డంకి అవుతా ఉంది. నేను ఈరోజు మున్సిపల్ కమిషనర్ గారికి, మేయర్ గారికి కూడా క్లియర్గా చెప్పాం, ఏ పార్టీ వారైనా సరే
దయచేసి ట్రాఫిక్ కి ఇబ్బంది పడే విధంగా విగ్రహాలు పెట్టి వద్దు అని మరొకసారి తెలియజేస్తా ఉన్నా. వ్యక్తిగత ప్రాపర్టీస్ మీ స్థలంలో కానీ మీ వాటిలో మీరు విగ్రహం పెట్టుకోండి, లేదంటే పార్కులు లోపల పెట్టుకోండి, కానీ ప్రజలకు ఇబ్బంది పడే విధంగా విగ్రహాలు పెట్టి వద్దని మరొకసారి తెలియజేస్తా ఉన్నాం. గుంటూరు ప్రజలందరూ కూడా ఈరోజు అభివృద్ధి కాంక్షిస్తా ఉన్నారు. ఇంత ముందు కూడా చెప్పాను నేను, దేవుడు 40 సంవత్సరాల తర్వాత కొత్త రఘురామయ్య గారి తర్వాత మళ్ళీ ఈ రోజున ఈ ప్రాంతానికి ఒక మంత్రిత్వ శాఖ వచ్చింది. ఎవరి గ్రహాలన్నా కానీ వచ్చింది మొట్టమొదటిసారి. వచ్చినప్పుడు ప్రతి నిమిషం కూడా మనం ఎక్కడెక్కడ నిధులు అవసరం అవుతున్నాయో, ఎక్కడెక్కడ ఆగిపోయి 20-30 సంవత్సరాల నుంచి ఆగిపోయిన ప్రాజెక్టులు మీరు చూస్తే అన్ని బ్రిడ్జ్లు, నంది వెలుగు 10 సంవత్సరాలు ఆగిపోయింది, శంకర్ విలాస్ 30 ఏళ్ల నుంచి దానికి కనీసం అడుగు కూడా ముందుకు పడలేదు. ఇక్కడ నార్లా ఆడిటోరియం 1999లో శంకుస్థాపన చేసి మొండి గోడల మధ్య ఎదురు చూస్తా ఉంది, ఎవరు దీన్ని పూర్తి చేస్తారా అని. ఈ విధంగా ఎక్కడ పట్టిన రైల్వే గేట్లు, ఇన్నర్ రింగ్ రోడ్లో ట్రావెల్ చేయాలంటే ఒక్కొక్కసారి అర్ధగంట ఆగిపోతా ఉన్నాం. శ్యామలానగర్ దగ్గర పోతే అక్కడ గేట్లు ఇబ్బంది. జీజీహెచ్కి పోతే పేషెంట్లందరినీ బయట టెస్టులకు రాస్తారు, సిటీ స్కాన్లకు బయట పంపిస్తారు. కొంతమంది డాక్టర్లు టైంకి రారు. ఎక్కడ పట్టిన శానిటేషన్ ప్రాబ్లం, కాలువల్లో నిండా అంతా కూడా ప్లాస్టిక్ చెత్త, రోడ్లన్నీ గుంతలు. ఇటువంటి సమస్యలతో మాకు గుంటూరు స్వాగతం చెప్తే ఈరోజు గుంటూరు నగరవాసుల రాకపోకలకు కీలకమైన శంకరా విలాస్ నూతన వంతెన నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. శంకరా విలాస్ నూతన వంతెన నిర్మాణ పనులను నగర మేయర్ కోవెలపూడి రవీంద్రతో కలిసి పెమ్మసాని పరిశీలించారు. జీఎంసీ R&B అధికారుల సమన్వయంతో యుద్ధ ప్రాతిపదికన వంతెన పనులు చేస్తున్నామన్నారు. శంకర్ విలాస్ బ్రిడ్జ్ అనేది ఈ ప్రాంతానికి మెయిన్ కోర్ ఏరియా. ఇదంతా మనం ఆపేయటం వల్ల చాలా ట్రాఫిక్ బ్లాక్ అవుతా ఉంది. మనం అందరం 2 years లోపు టార్గెట్ పెట్టుకున్నాం దీన్ని కంప్లీట్ చేయడానికి. ఎక్కడా దీనికి ఇబ్బందులు రాకుండా అందరినీ అంతా బాగా కోఆర్డినేట్ చేసుకుంటున్నారు. యాక్చువల్గా ఇప్పుడు మేయర్ గారు, కమిషనర్ గారు, R&B వాళ్ళు అందరూ చక్కగా కోఆర్డినేషన్ నడుస్తుంది. వర్క్ కూడా స్పీడ్గా అవుతుంది. అయితే ఇంకా కొన్ని చిన్న అక్కడక్కడ పోల్స్ కానీ లేకపోతే పెద్ద పెద్ద బిల్ బోర్డ్స్ ఇవన్నీ ఉన్నాయి. సెంటర్లో రైల్వే బ్రిడ్జిని కట్టడమే మోస్ట్ కాంప్లికేటెడ్. దానికి కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. అదేవిధంగా ఇక్కడ రైల్వే వాళ్ళకి సంబంధించినటువంటి ల్యాండ్ ఉంది. రైల్వే వాళ్ళ రూల్స్ ప్రకారం వాళ్ళ ల్యాండ్ తీసుకోవాలంటే వాళ్ళకి ఆల్టర్నేటివ్గా ఇంకో ప్లేస్లో ల్యాండ్ మాత్రమే చూపించాలి. మిగిలిన వ్యాపారస్తులకు మనం TDR బాండ్లు అవన్నీ ఇవ్వచ్చు, కానీ రైల్వే వాళ్ళ దాంట్లో లేదు. మనం ఇచ్చే ల్యాండ్ కూడా వాళ్ళు రైల్వే బోర్డు వాళ్ళు అప్రూవ్ చేయాలి. ఇదంతా మళ్ళీ ఒక బ్రిడ్జ్ తెచ్చినంత ప్రాసెస్ ఉంది. సో అక్కడ ఏమైనా ఇబ్బందులు ఉన్నాయేమో అవన్నీ చూసుకుంటా ఉన్నాం. అన్నీ చూసుకొని సాధ్యమైనంత వరకు డే అండ్ నైట్ వర్క్ చేసి ఎంత ఫాస్ట్గా వీలైతే 2 years టార్గెట్ పెట్టుకున్నా ఎంత ఫాస్ట్గా వీలైతే అంత ఫాస్ట్గా చేసి ప్రజలకి అందుబాటు. జూన్ ఆఖరు నాటికి పూర్తి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు మంత్రి నారాయణ తెలిపారు. తిరుపతిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. గత ప్రభుత్వంలో క్రమ పద్ధతి లేకుండా టౌన్ ప్లానింగ్ చేశారని విమర్శించారు. ఓ పట్టణంలో ఇంటింటి సర్వే చేపట్టగా లేఅవుట్స్, భవనాలు ఇష్టం వచ్చినట్లు నిర్మించినట్లు అందులో తేలిందన్నారు. అందుకే ముఖ్యమంత్రి చంద్రబాబుకు SRS, BPS కు అవకాశం ఇవ్వాలని కోరామన్నారు. తిరుపతిని మెగా సిటీగా మార్చేందుకు యత్నిస్తున్నట్లు చెప్పారు. ఎప్పుడు లోపల నాకు చెప్పండి. ఆ డేట్కి డాగ్స్ని చంపకూడదు, వాటినన్నింటి ఒక ప్లేస్లో క్లోజ్లో పెట్టమన్నారు. ఫుడ్ అది కూడా అక్కడికి తీసుకుపోయమన్నారు. ఆ విధంగా చేయడం జరుగుతుందని తెలియజేస్తున్నాను. అదేవిధంగా అమృతలో ఒక 25 MLD STP ఒకటి యాక్చువల్గా కావాలన్నారు. దానికి కూడా యాక్చువల్గా పర్మిషన్ ఇస్తున్నాము. అదేవిధంగా ఇక్కడ ఇందాక చెప్పినట్టుగా లెగసీ అయితే 2,20,000 చెత్త ఉంది. దాంట్లో ఈ రోజు వరకు 1,45,000 క్లీన్ చేశారు. బ్యాలెన్స్ కూడా అక్టోబర్ 2వ తేదీకి కంప్లీట్ చేయడం జరుగుతుంది. TDR బాండ్స్ అనేది యాక్చువల్గా రాష్ట్రంలో మేజర్ సమస్య. ఇది తణుకులో ఎక్కువ ప్రాబ్లం వచ్చింది. తణుకులో కేవలం ఒక 50 కోట్ల బాండ్స్ని 700 కోట్లకి, యాక్చువల్గా 750 కోట్లకి
ఇచ్చేశారు. ఈ బాండ్స్లో జరిగే మిస్టేక్ ఏంటంటే ల్యాండ్ అక్విజిషన్కి ప్రభుత్వం రోడ్డు వేయదలుచుకున్నది, ల్యాండ్ కావాలి, ఎవరైతే ల్యాండ్ ఉందో తీసుకుంటాం. తీసుకునేటప్పుడు బాండ్స్ 4 రెట్లు ఇస్తాం అక్కడ వాల్యూకి, అక్కడ ఉన్న రిజిస్ట్రేషన్ వాల్యూకి, ఆ సర్వే నెంబర్లో ఉన్న రిజిస్ట్రేషన్ వాల్యూకి. కానీ గత ప్రభుత్వాలు ఏం చేశారంటే ల్యాండ్ ఒక దగ్గర ఉంటుంది, వాళ్ళు ఇచ్చే సర్వే నెంబర్ ఎక్కడంటే టౌన్ సెంటర్లో. అంటే వాళ్ళున్న దగ్గర స్క్వేర్ యార్డ్ 5,000 అయితే అదే టౌన్ సెంటర్లో ఎక్కడైతే 1,00,000 2,00,000 ఉందో ఆ డోర్ నెంబర్ ఇచ్చేశారు. ఆ డోర్ నెంబర్ ప్రకారం బాండ్ 4 రెట్లు అబ్నార్మల్గా వెళ్ళిపోయింది. ఇది ఒక పెద్ద కేసు. సరే, దాన్ని ఇంటెలిజెన్స్ విజిలెన్స్ వాళ్ళు యాక్చువల్గా పరిశీలి చేస్తున్నారు. ఏదేమైనా ప్రజలు ఇబ్బంది పడకూడదని దానికి కూడా కోర్టుకు పోవడం జరిగింది. వాళ్ళు కోర్టుకు పోతే కోర్టు ఏమి ఇచ్చిందంటే ఒరిజినల్ వాల్యూ ఎంత ఉందో దాని ప్రకారం ఎవరైతే ఒప్పుకుంటారో వాళ్ళకి ఇచ్చేయమన్నారు. దాని ప్రకారం తణుకు బాండ్లు కూడా అంటే రియల్ వాల్యూకి చాలా మంది క్లియర్ చేసి ఇంకా క్లియర్ చేయాలా. ఇక్కడ తిరుపతిలో మొత్తం ఈ ప్రభుత్వం వచ్చేటప్పటికి 1000 ఈ రోజు వరకు పెండింగ్ కానీ వచ్చినాయి కానీ 1077 ఉన్నాయి. అందులో 709 ఇష్యూ చేశారు. 360 బాండ్లు ఇంకా ఇవ్వాలి. ఈ 368లో కూడా లీగల్ సమస్యలుండే 59 ఉన్నాయి. ఆ లీగల్ సమస్యలు పూర్తయితే అవి ఇస్తారు. అదేవిధంగా అబ్రాడ్లో ఉండేవాళ్ళు ఒక 30 మంది ఉన్నారు. అదేవిధంగా స్క్రూటినీలో అధికారుల దగ్గర స్క్రూటినీలో మరొక 40 ఉన్నాయి. ఒక 162 పెండింగ్ ఉన్నాయి. ఇవన్నీ కూడా వీలైనంత తొందరలో క్లియర్ చేయమని చెప్పాను. రాష్ట్రంలో విశాఖపట్నం, గుంటూరు, తిరుపతి, విశాఖపట్నం, గుంటూరు, తిరుపతి ఈ మూడిట్లోనే ఎక్కువగా టీడీఆర్ బాండ్లు బ్యాలెన్స్ ఉన్నాయి. మిగతా దగ్గరలంతా అయిపోయినాయి. ఈ మూడింటిని కూడా స్పెషల్ డ్రైవ్ చేస్తున్నాం. వీలైనంత తొందరలో వీటిని కూడా క్లియర్ చేయడం జరుగుతుంది. అయితే ఒకటి ప్రజలకు నేను చెప్పేది ఏంటంటే ఏదైతే వాళ్ళు షార్ట్ ఫాల్స్ చేస్తారో వాటిని వీలైనంత తొందరలో క్లియర్ చేసుకోవాల్సిందిగా నేను తెలియజేస్తున్నాను. ఈ విధంగా ఈరోజు అటు మున్సిపల్ అర్బన్ అథారిటీ యొక్క తిరుపతిని గురించి డిస్కస్ చేయడం జరిగింది. ఖజానా ఖాళీ అయినా బడ్జెట్లో ప్రొవిజన్స్ చేయలేకపోయినా ఈరోజు ముఖ్యమంత్రి గారు ఒకటే ప్రజలకు మాట ఇచ్చాం, సంక్షేమాలు చేస్తూ డెవలప్ చేయాలని చెప్పడం. దానికి ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉండేది, అటు కేంద్రంలో కూడా ఎన్డీఏ కేంద్ర ప్రభుత్వంతో కూడా ఈరోజు కోఆర్డినేట్ చేసుకుంటూ ఈరోజు మున్సిపాలిటీ చేస్తున్నాం. ఖచ్చితంగా రాబోయే 3 సంవత్సరాల్లో ఈ మున్సిపాలిటీలో బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నిటికీ ఇవ్వడం జరుగుతుంది. ఏపీలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీని ప్రారంభించారు. విజయవాడ వరలక్ష్మీ నగర్లో మంత్రి నాదెండ్ల మనోహర్ కార్డులను లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చౌక బియ్యం దుర్వినియోగం కాకుండా పగడ్బందీ చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. సాంకేతిక వినియోగంతో స్మార్ట్ రేషన్ కార్డులు తయారు చేశాం. వీటిలో QR కోడ్ పొందుపరిచాం. రేషన్ తీసుకోగానే కేంద్ర జిల్లా కార్యాలయాలకు సమాచారం అందుతుంది. 9 జిల్లాల్లో ఇవాళ ఇంటింటికి రేషన్ కార్డులు పంపిణీ చేస్తున్నాం. 1.46 కోట్ల కుటుంబాలకు సెప్టెంబర్ 15 కల్లా కార్డులు అందిస్తాం. రేషన్ మేము ఇవ్వడం అనేది నిరంతరం జరిగే ప్రక్రియ. సో ఎప్పుడైతే ఆ వివరాలు నమోదు చేసుకున్నారో ఇంక్లూడింగ్ ఎవరైనా కొత్తగా పెళ్లి అయిన వాళ్ళు, అడ్రస్ మార్పు చేసుకున్న వాళ్ళు, కార్డు స్ప్లిట్టింగ్ అంటే కుటుంబంలో పెళ్లైన తర్వాత కొత్త కార్డు కోరుకుంటారో దంపతులు, అవన్నీ కూడా పొందుపరిచాం. కాబట్టి ఆగస్టు 1వ తారీఖు నుంచే మేము వాళ్ళకు కూడా రేషన్ అందిస్తున్నాం. అందులో ఎక్కడ కూడా పొరపాటు ఉండదు. కార్డు వచ్చినా రాపోయినా ఈ 15 రోజుల్లో మీరు తప్పకుండా మీరు సెప్టెంబర్ 1వ తారీఖున మళ్ళీ మీరు గతంలో ఏ విధంగా సాధారణంగా మీరు రేషన్ తీసుకునే వాళ్ళు అదే విధంగా మీరు పోయి సరుకులు తెచ్చుకోవచ్చు. రేషన్తో పాటు మేము షుగర్ కూడా ఇస్తున్నాం. పంచదారతో పాటు అవసరాన్ని బట్టి నిత్యావసర సరుకులు, పామాయిల్ కానివ్వండి, కందిపప్పు కానివ్వండి, రాబోయే రోజుల్లో గోధుమ కూడా సరఫరా చేసేటట్టు మేము ఏర్పాట్లు చేస్తున్నాం. ఇది ప్రతి కుటుంబానికి ప్రభుత్వం నుంచి అందించే సంక్షేమం. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా చేసే ఈ కార్యక్రమం కాబట్టి అందరూ కూడా దీన్ని దయచేసి సద్వినియోగంగా ఉపయోగించుకోమని, అనవసరంగా పక్కదారి వెళ్లకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా పౌరులపైన, ఈ వ్యవస్థ పైన ఉంటుందని ఈ సందర్భంగా కోరుతున్నాం. అప్గ్రేడ్ చేస్తున్నామండి. ఈపాస్ మెషిన్స్ కూడా అప్గ్రేడ్ చేస్తున్నాం. ప్రతి చోట ఆ కార్యక్రమం కూడా చాలా చక్కగా జరిగే విధంగా ముందుకెళ్తున్నాం. ప్రణాళికబద్ధంగా చేసుకుంటూ వెళ్తున్నాం. అంటే ట్రాన్స్పరెన్సీ అద్భుతంగా పెరిగిపోతుంది. రియల్ టైం గవర్నెన్స్ వస్తుంది. నేను ఇందాక అన్నట్టు డాష్ బోర్డ్ ఒకటి క్రియేట్ చేశాం.
ఆ డాష్ బోర్డ్ ద్వారా కలెక్టర్ గారికి, జాయింట్ కలెక్టర్ గారికి, అక్కడ మా కేంద్ర కార్యాలయంలో మా కమిషనర్ గారికి ఎప్పటికప్పుడు సమాచారం, షాప్ వారీగా కార్డుదారుడు ఆ కుటుంబ సభ్యులు ఎవరు తీసుకున్నారు అది కూడా ఒక్కోసారి కొన్ని సందర్భాల్లో మాకు వస్తున్న ఫోన్ కాల్ బట్టి మాకు అర్థమవుతోంది. కుటుంబాల్లో ఒకే కార్డు ఉండేది ఇదివరకు. సో ఆ కుటుంబంలో జాయింట్ ఫ్యామిలీ ఉన్నప్పుడు ఎస్పెషలీ తెలియకుండా ఇంకెవరైనా రేషన్ తీసుకుంటే వేరే కుటుంబంలో సభ్యులు కొంచెం ఇబ్బంది పడే పరిస్థితి వచ్చేది. అవన్నీ లేకుండా ఎప్పటికప్పుడు పారదర్శకంగా కరెక్ట్గా జరిగేటట్టు సరఫరా కూడా. ఎందుకంటే మేము ఈ రోజుకి మా కూటమి ప్రభుత్వం వచ్చినాక 87% నుంచి మేము 92 నుంచి 93% వరకు అందించగలుగుతున్నాం. అందులో 60 సంవత్సరాలు నిండిన వృద్ధులు, దివ్యాంగులకు కూడా ఇంటింటికి వెళ్లి మా షాప్ డీలర్స్ అందరూ కూడా అద్భుతంగా ఈ కార్యక్రమాన్ని అందిస్తున్నారు. సో రాబోయే రోజుల్లో ఆ టెక్నాలజీని ఉపయోగించుకుని ఎక్కడ కూడా పీడీఎస్ రైస్ స్మగ్లింగ్ తగ్గే విధంగా, అది ఎక్కడ దారి మళ్ళకుండా చూసుకునే విధంగా ఒక బాధ్యతతోటి ఈ క్యూఆర్ కోడ్ ద్వారా మాకు ఆ ట్రాన్స్పరెంట్ విధానం, కొత్త ఆలోచన, అకౌంటబిలిటీ పెరుగుతుందని నమ్మకంతో దీన్ని ముందుకు తీసుకెళ్తాం. రేషన్ దుకాణాల సంఖ్య పెంచాలని కొంతమంది కోరుతారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు 29,792 రేషన్ షాపులు ఉన్నాయండి. అనేక సందర్భాల్లో గౌరవ ముఖ్యమంత్రి గారు సమీక్షించినప్పుడు, అదేవిధంగా గౌరవ శాసనసభ్యులు కొంతమంది మా దృష్టికి తీసుకొచ్చినప్పుడు తప్పకుండా రేషనలైజేషన్ ఒకటి ఆలోచిస్తున్నాం. రేషనలైజేషన్తో పాటు ప్రత్యేకంగా కొండ ప్రాంతంలోనూ, తర్వాత దూర ప్రాంతాల్లో నివసిస్తున్న చిన్న చిన్న హ్యాబిటేషన్స్ కి కూడా సబ్ డిపోస్ ఏర్పాటు చేసుకునేటట్టు వెసులుబాటు కల్పించడానికి మా కమిషనర్ గారు ఒక కాన్సెప్ట్ నోట్ తయారు చేశారు. ఆ త్వరలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఆధ్వర్యంలో కమిటీ వేసుకుని దాన్ని చెక్ చేసుకుని దాని తర్వాత మేము ముందుకెళ్తాం. ఒక పండుగ వాతావరణంలో మారుతున్న టెక్నాలజీని ఉపయోగించుకుని గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో రాష్ట్రంలో ఏ విధంగా ఇన్నోవేటివ్గా ఉండి బెస్ట్ ప్రాక్టీసెస్ ఉపయోగించాలి, పౌరులకు మెరుగైన సేవలు అందించాలి. ప్రత్యేకంగా పౌర సరఫరాల శాఖ నుంచి మేము కొత్త సర్వీసెస్, వాట్సాప్ కానివ్వండి, యాప్స్ కానివ్వండి, టెక్నాలజీని కానివ్వండి, మా దగ్గర ఉన్న సర్వర్స్ని కూడా ఆధునీకరణ చేసుకుంటూ, ఎక్కడెక్కడ లోటుపాట్లు ఉన్నాయో సరి చేసుకుంటూ, ఫేర్ ప్రైస్ షాపుల ద్వారా ఆ వ్యవస్థని ప్రక్షాళన చేసుకుంటూ, గౌరవ శాసనసభ్యులు రామ్మోహన్ రావు గారు ఎప్పటి నుంచో ఇక్కడ జరుగుతున్న అవకతవకలపైన, పీడీఎస్ డిస్ట్రిబ్యూషన్లో ఎండియు వ్యాన్లు వాళ్ళు చేస్తున్న దుష్ప్రచారం పైన అనేక సందర్భాల్లో లేవనెత్తారు. సో ఈరోజు గర్వపడుతూ మీ అందరం జిల్లాలో ఉన్న అనేక కార్యక్రమాలు 25వ తారీఖు నుంచి ప్రారంభించిన సందర్భంలో 9 జిల్లాల్లో ఈ రోజున ప్రత్యేకంగా ఎన్టీఆర్ జిల్లాలో పెనమలూరు నియోజకవర్గంలో ఈ అవకాశం దొరకడం అనేది మీ అందరం కూడా అదృష్టంగా భావిస్తున్నాం. ప్రతి ఒక్కరికి మంచి జరగాలి. ఈ స్మార్ట్ రైస్ కార్డుల ద్వారా అందులో క్యూఆర్ కోడ్ పొందుపరిచాం కాబట్టి ఆ టెక్నాలజీ ద్వారా అనుక్షణం ఎప్పుడైతే ఒక ట్రాన్సాక్షన్ జరుగుతుందో, లబ్ధిదారులు ఎవరైతే వెళ్లి ఆ షాపుల దగ్గర సరుకులు తీసుకుంటారో ఇమీడియట్గా కలెక్టర్ గారికి, జాయింట్ కలెక్టర్ గారికి, మాకు కేంద్ర కార్యాలయంలో కూడా ఆ సమాచారం అందే విధంగా ఆ టెక్నాలజీని ఉపయోగించుకుంటున్నాం. దాదాపు 5,71,000 మందికి ఎన్టీఆర్ జిల్లాలో మనం ఈ రోజున ఈ స్మార్ట్ కార్డు పంపిణీ చేయబోతున్నాం. అందులో భాగంగా పెనమలూరులో దాదాపు 92,000 మందికి ఇంటింటికి ప్రచారం చేస్తూ వాళ్ళకి ఈ కార్డులు పంపిణీ గౌరవ కలెక్టర్ గారు లక్ష్మీషా గారి ఆధ్వర్యంలో గ్రామ సచివాలయం, వార్డు సచివాలయ సిబ్బందిని కూడా నేను అభినందిస్తున్నాను. ఈ సందర్భంగా ఆ డిపార్ట్మెంట్ కూడా ఎప్పుడైతే మా కమిషనర్ గారు సౌరభ్ గారు వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకుని ఈ కార్యక్రమాన్ని విస్తృతంగా అన్ని ప్రాంతాల్లో మనం తీసుకెళ్లాలనే భావనతోటి, ఎందుకంటే ఇంత భారీ ఎక్సర్సైజ్ భారతదేశంలో ఇక్కడ జరగలేదు. 1,46,00,000 గృహాలకి, అంటే మన రాష్ట్రంలో 4,42,00,000 మందికి ఈ స్మార్ట్ రైస్ కార్డులు రాబోయే 15 రోజుల్లో అందించే ఒక ప్రణాళికని ఎక్కడా ఇబ్బంది కలగకుండా ప్రశాంతమైన వాతావరణంలో ఏ మాత్రం కూడా పౌరులకి ఇబ్బంది కలగకుండా చేసే కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నందుకు గ్రామ సచివాలయం, వార్డు సచివాలయం సిబ్బందిని కూడా అభినందిస్తూ, ప్రభుత్వ యంత్రాంగం ఎప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు ప్రజలకి మరింత మెరుగైన పాలన అందించాలి, సుపరిపాలన అంటే ఈ విధంగా ఉంటుందని చేసి చూపిస్తున్నాం. ఒక పండుగ వాతావరణంలో ఈ కార్యక్రమాన్ని ముందు తీసుకెళ్తున్నందుకు ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా స్థానిక ప్రజాప్రతినిధులకు, గౌరవ శాసనసభ్యులకు, యంత్రాంగం నుంచి, ప్రభుత్వ యంత్రాంగం నుంచి అధికార యంత్రాంగాన్ని కూడా ఈ సందర్భంగా అభినందిస్తూ ఈ కార్యక్రమాన్ని సెప్టెంబర్ 15వ తారీఖు కల్లా ముగించే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరికి
ఇంటికి వెళ్ళి ఈ కార్డులు అందించే విధంగా ఈ కార్యక్రమాన్ని తీసుకెళ్తాం. థ్యాంక్ యూ. సార్ అంటే ఫస్ట్ థర్డ్లో డిస్ట్రిబ్యూషన్ అయిపోద్ది, లేకపోతే ఫస్ట్ థర్డ్ రేషన్ పాత కార్డుల ద్వారా తీసుకోవచ్చు ఎలా? వెంకటాపురం మండలం లక్ష్మీదేవపేట గ్రామంలో యూరియా ఎరువుల కోసం రైతులు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం పంపిణీ కేంద్రం వద్ద నిద్రాహారాలు మాని లైన్లో రోజంతా నిలబడుతున్నారు. అయినా యూరియా దొరుకుతుందనే నమ్మకం రైతులకు లేదు. మహిళా రైతులు సైతం పనులన్నీ మానుకొని యూరియా కోసం గంటల తరబడి వేచి చూస్తున్నారు. రాత్రనక పొద్దున యూరియా కోసం రైతులు సొసైటీ వద్ద పడిగాపులు కాస్తున్న రైతులు. ములుగు నియోజకవర్గంలో వెంకటాపురం మండలం కేంద్రంలో లక్ష్మీదేవిపేట సొసైటీలో యూరియా కోసం రైతులు క్యూ లైన్లు ఉండి ఇబ్బంది పడుతున్న దృశ్యం. గత 10 సంవత్సరాలుగా యూరియా కోసం ఎప్పుడూ కూడా క్యూ లైన్లు కట్టిన దాఖలాలు లేవని చెబుతున్న రైతులు. కాంగ్రెస్ పాలనలో మళ్లీ యూరియా కోసం క్యూ లైన్లు కట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. రైతుల ఆవేదన. యూరియా కోసం పోలీసులను పెట్టి పెంచవలసిన పరిస్థితి ఏర్పడిందని చెప్తున్న రైతులు. మళ్లీ వెనుకటి రోజులు వచ్చాయంటూ అంటున్న రైతులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.